టీడీపీ నేత బోండా ఉమా విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. యథా రాజా తదా ప్రజా అన్నట్టుగా పార్టీ అధ్యక్షుడిని బట్టే అందరి ప్రవర్తన ఉంటుంది. అది ఇప్పటికీ ఈ 2 సంవత్సరాల్లో అనేకసార్లు అసెంబ్లీలో చూసాం, బయట చూసాం. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డితో సహా సభకి అనేక సార్లు క్షమాపణ చెప్పి ఇవాళ సభ్యులు సంవత్సర కాలం బహిష్కరైనటువంటి పరిస్థితులు చూసి కూడా ఇవాళ ఒక దిక్కుచోతని స్థితిలో నిరాశ నిస్పృహల మధ్య తాను ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కనీసం ఒక మాట పొరపాటు మాట్లాడినప్పుడు మరి మనిషి అయిన వాడు మనిషిగా మానవ జన్మ ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఏదో నిమిషంలో సరి చేసుకుంటారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రిని చెప్పుతో కొట్టండి అని వ్యాఖ్య చేసిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇంత నీచమైన భాషని ఎప్పుడూ ఎవరు వాడలేదని వచ్చిన తర్వాత అయినా సరే తనలో మార్పు వస్తుందని చూశాను. కనీసం పొరపాటున ఈ మాట మాట్లాడాను అని చెప్పుకుంటాడని చూసాం. కానీ అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇవాళ కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నాడంటే మేము అక్కడ శాసనసభలో ప్రవర్తన చూసి ఆ రోజు చెప్పాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక సైకోవే, ఇవాళ అతను ఒక సైకో లాగానే ప్రవర్తిస్తున్నా ఉన్నాడు అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి విపరీతమైన బుద్ధులు ఉన్న వాళ్ళు మాత్రమే